ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన మిత్రులరా, స్నేహితులరా, ఈ ఉదయకాలంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మీరందరూ క్షేమంగా దీవెనకరంగా ఉండాలని మీ కొరకు ప్రార్థన చేస్తూ అనుదిన దైవధ్వనికి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. మంచిది. ఈ ఉదయం దేవుని వాక్యాన్ని ధ్యానించక మునుపు చిన్ని మాట ప్రార్థన చేద్దాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, అద్భుతమైన యేసు క్రీస్తు ప్రభువా, దయచేసి మీరు మాతో మాట్లాడమని యేసునామమున ఈ కొద్ది విన్నపాలు అడుగుచూ ఉన్నాను తండ్రి. ఆమెన్. మనము ఐగుప్తు చెర అనే అంశాన్ని గురించి ధ్యానిస్తూ ఉన్నాం. అందులో భాగంగా సముద్ర బాప్తిస్మము, మేఘ బాప్తిస్మము అనే అంశాలను గురించి మనం ధ్యానించాం. మేఘ బాప్తిస్మము లేక పరిశుద్ధాత్మ బాప్తిస్మము, ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని గూర్చి ఎన్నో రకాల అనుమానాలు, అపోహలు ఉన్నాయి. మరి పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందిన వ్యక్తిని మనం ఎలా గుర్తించాలి? ఈ విషయాన్ని వాక్యపు వెలుగులో ఈరోజు ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మనం చూస్తూ ఉంటే కొద్దిమంది పరిశుద్ధాత్మ పేరుతో వాక్యపు సరిహద్దులు దాటి నానా రకాల హడావుడి చేస్తున్నారు. మన కళ్ళ ముందే వాళ్ళెంతో భయంకరమైన పాపములో ఉండి కూడా చర్చిలో స్తుతి ఆరాధనలో చాలా హడావుడి చేస్తూ ఉంటారు. మిత్రులరా, వారిని గురించి మనం అర్థం చేసుకోవాలి. వాక్యం ఏం చెబుతా ఉంది? యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీలో ఆకాను అనే ఒక మనుష్యుడు యెరికో దగ్గర పాపము చేసినప్పుడు దేవుడు హాయితో వారు యుద్ధానికి వెళ్తున్నప్పుడు వారితో కూడా రాలా. ఆ విషయాన్ని మనం చదివితే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు మనం చదివితే దేవుడు ఇలా చెబుతాడు. దేవుడైన యెహోవా, ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకుని దొంగిలి బొంకి తమ సామానుల్లో దాన్ని ఉంచుకొని ఉన్నారు. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలము చేస్తేనే తప్ప నేను మీకు తోడయుండను అని స్పష్టంగా యెహోషువతో దేవుడు చెప్పాడు. మిత్రులారా, ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు కనుక దేవుడు వారికి తోడుగా లేడు. అదే రీతిలో పాపము చేసేవారితో దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ సాంగత్యం చేయడు. వారు ఒకవేళ ఆరాధనలో కానివ్వండి, మందిరంలో కానివ్వండి, ఆత్మ చేత నింపబడినట్లుగా మనకి కనబడిన వారి పాపములో ఉన్నప్పుడు అది పరిశుద్ధాత్మ అనడానికి దారిలేదు. ఎందుకంటే ఆయన పాపము చేయవారితో సాంగత్యము చేయడు. బహుశా అలా పాపము చేస్తూ ఆరాధన చేసేవారిని గురించి ఆలోచిస్తే, నెంబర్ 1, వాళ్ళు తమ్మును తాము భక్తిపరులుగా కనపరుచుకోవడానికైనా ప్రయత్నం చేసి ఉండాలి. లేదు, ఆ వాయిద్యాలకు ఉద్రేకపడైనా వారు అలా ప్రవర్తించి ఉండాలి. ఇక మూడో విషయం ఏంటంటే, మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 20 నుంచి 38 వచనాలు మనం చదివితే దేవుడి దగ్గర నుంచి ఒక దురాత్మ వచ్చి ఒక ప్రవక్తను ప్రేరేపించడం మనం చూస్తాం. దేవుని ఆత్మలాగే మాట్లాడే అబద్ధపు ఆత్మ ఆ ప్రవక్త నోటనుండడం మనం గమనిస్తాం. బహుశా అలాంటి దురాత్మ చేతైనా వాళ్ళు ప్రేరేపించబడి ఉండాలి. ఇప్పుడు ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో మనము దేవుని ఆత్మ పొందిన వ్యక్తిని ఎలాగూ మనం గుర్తించగలం? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? మత్తయి సువార్త 12వ అధ్యాయం 33వ వచనంలో ప్రభు ఇలా చెప్పారు.
చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదని ఎంచండి. చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియను అని చెప్పారు. చెట్టు అనగా ఒక వ్యక్తి అనుకోండి, పండు అనగా క్రియలు అనుకోండి. ఇప్పుడు ఒక వ్యక్తి మంచివాడు చెడ్డవాడు అని మనకు ఎలా తెలుస్తుంది? కేవలం అతడు చేసిన క్రియల వలన. అతడు చేసిన క్రియలు మంచివైతే అతడు మంచివాడు, చెడ్డవైతే అతడు చెడ్డవాడు, అందులో ఇక తిరగలేదు. అదే రీతిలో ఒక వ్యక్తి పరిశుద్ధ జీవితం కలిగి భక్తిపరుడుగా దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నాడా, అతని భాషలు, అతని దర్శనాలు, అతడు పొందుకున్న ఆత్మ పరిశుద్ధమైనదని మనము నమ్మచ్చు. ఒక వ్యక్తి క్రియలు దైవ సంబంధమైనవిగా లేకుండా ఇంటిలో పిశాచిలాగా చర్చిలో విశ్వాసిలాగా ఉంటూ ఉన్నాడా? ఆ వ్యక్తులు భాషలు కానివ్వండి, దర్శనాలు కానివ్వండి, అతడు పొందుకున్న ఆత్మ కానివ్వండి, అది ఉద్రేకమో వేషధారణో లేక దురాత్మ అవుతుంది తప్ప దేవుని ఆత్మ మాత్రం కాదు అని మనం స్పష్టంగా గ్రహించాలి. ఇక్కడ ఇంకొక అనుమానం రావచ్చు. అదేంటంటే, ఇంటిలో పిశాచిలా ఉన్న చర్చిలోకి వచ్చి విశ్వాసిలా ప్రార్థిస్తే అతని ద్వారా అనేక అద్భుతాలు జరుగుతున్నాయి కదా, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి కదా. అతడు ఎలా ఉంటే ఏంటి, అతను ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు జరుగుతున్నాయి కదా. వ్యక్తిగత జీవితం ఎలాగున్నా మనకు సంబంధం లేదు, అతను ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుంది కదా, అతనికి దెయ్యాలు భయపడుతున్నాయి కదా అని మనం ఆలోచిస్తే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? మత్తయి సువార్త 7వ అధ్యాయం 22, 23 వచనాల్లో మనం చూస్తే, ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేక అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను, మిమ్మును ఎన్నడూను ఎరగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును అని ప్రభు చెప్పారు. అంటే దేవునితో సంబంధం లేకుండానే అద్భుతాలు, స్వస్థతలు, దెయ్యాలు వెళ్ళగొట్టడం లాంటి కార్యక్రమాలు జరిగిన పరలోకంలో వారికి పాలు పంపులు లేవు. కనుక ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ పొందుకున్నాడనడానికి ప్రాథమిక గుర్తు భాషలు కానీ, అద్భుతాలు కానీ, స్వస్థతలు కానీ, దెయ్యాలు వెళ్ళగొట్టడం కానీ కాదు అని మనం గమనించాలి. మరేంటి ఆ వ్యక్తి దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు అనడానికి ఆధారం ఏంటి అని ఆలోచిస్తే, పరిశుద్ధమైన జీవితం. ఆ వ్యక్తి యొక్క పరిశుద్ధమైన క్రియల వలన మాత్రమే మనం అతన్ని గుర్తించగలం. నేను కూడా వరములను, ఫలములను, ప్రవచనాలను, భాషలను, ఆయన ఆత్మాభిషేకాన్ని నమ్ముతున్నాను. కానీ పైన వివరించుకున్న రీతిగా దేవునితో సరైన సంబంధం లేకుండా, ఇంటా బయట పరిశుద్ధమైన జీవితం లేకుండా, వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండకుండా, కేవలం స్తుతి ఆరాధనలో హడావుడి చేసినంత మాత్రాన అది పరిశుద్ధాత్మ కాదు. మనము వేషధారణ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన అడుగు వారికి ఆయన పరిశుద్ధాత్మను నిశ్చయముగా దయచేసే దేవుడు. లూకా రాసిన సువార్త 11వ అధ్యాయం 13వ వచనంలో ఈ విషయం స్పష్టంగా మనకు కనబడతా ఉంది. కనుక ప్రభువు ఆత్మ నిజమైనదని ఎరిగి ఆయన అనుగ్రహించే ఆత్మను పొందుకోవాలి. ఆయన అడిగితే ఆయన తప్పకుండా ఆ పరిశుద్ధాత్మను గూర్చి మనకు తెలియచేస్తాడు. వాక్యపు వెలుగులో చూస్తే మనకి ఇంకా తేటగా దేవుడు అర్థమయ్యేలాగా చెప్తాడు. పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలంటే ముందు మన హృదయం దేవుని ఎదుట సరైనదిగా ఉండాలి. ఈ విషయం మనకి అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనంలో మనకు కనబడుతూ ఉంది. కనుక మిత్రులారా, నీటి బాప్తిస్మం పొందిన మనం తప్పకుండా మేఘ బాప్తిస్మం పొందాలి. పరిశుద్ధమైన జీవితం కలిగిన వారు మాత్రమే పరిశుద్ధాత్మను కలిగిన వారు. అద్భుతాలు, స్వస్థతలు, రకరకాల పైకి కనబడే కార్యక్రమాలు చేసేవారు కొన్నిసార్లు దేవుని ఆత్మచేత కాకుండా వేరే రకంగా జరిగించుండొచ్చు. కనుక ఈ ఉదయం పరిశుద్ధాత్మ దేవుని గురించి సరైన అవగాహన కలిగి ముందుకు సాగిపోదాం. దేవుని ఆత్మచేత నడిపించబడదాం.
దేవుడు అలాంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాట్లాడిన మాటల కొరకు వందనాలు. మీ ఆత్మను మాకు దయచేయండి ప్రభువా. మీ ఆత్మ చేత నింపబడి మీతో అంటుకట్టుబడి ప్రభువా మీ రాజ్యానికి సిద్ధపడే కృప దయచేయమని యేసునామాన్ని అడుగుచూ ఉన్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని యొక్క సన్నిధి, సహవాసము, ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ సదాకాలం తోడేయండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.